మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో చూడండి. దేవుడు ఎన్నో రోజు సృష్టించాడు ఆదాముని? బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? పర్వాలేదు. దేవుడు వెలుగు కమ్మన్నాడు. తర్వాత 3వ రోజు 4వ రోజు సూర్యుడిని సృష్టించాడు. మరి సూర్యుడు 4వ రోజు దాకా రాకపోతే అంతకు ముందు రోజులు ఎట్లా కౌంట్ చేశారు? సూర్యుడు ఉంటేనే రోజు వస్తుంది కదా, వాడేమో 4వ రోజు దాకా రాలేదు. చూశారు కదా, బాబు గోగినేని గారు మరి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మధ్య మరి అతి ఎక్కువగా నాస్తికత్వాన్ని, దేవుడు లేడు అనే తత్వాన్ని, సిద్ధాంతాన్ని నమ్మి ప్రచురము చేసేటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి. అతను ఒక సదస్సులో మరి మాట్లాడుతూ బైబిల్లోని మొదటి అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క సృష్టి క్రమమును గురించి మాట్లాడుతూ, దేవుడు మొదటి రోజున వెలుగు చేశాడు, 4వ రోజున సూర్యచంద్రులను చేశాడు. సో 4వ రోజున సూర్యచంద్రులను చేస్తే మరి మొదటి రోజున, 2వ రోజు, 3వ రోజు ఇవన్నీ ఎట్లా జరిగినాయి, అసలు ఎట్లా లెక్కించారు? ఎందుకంటే సూర్యుడు లేనిదే మనకు రోజు అనేటువంటిది గడవదు కదా, సూర్యుడు లేకపోతే మనకి రోజు అనేటువంటిది తెలియదు కదా, సూర్యుని బట్టే మనము రోజు అనేటువంటిది లెక్కిస్తాం కదా అంటూ బైబిల్ని తప్పు పట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆన్సర్ ఏంటో విందాం. బాబు గోగినేని గారికి మరి బైబిల్ చదవడం రాదని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈరోజు మరి బైబిల్ని క్లియర్గా చదువుదాం. ఓకే అండి, మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. ఒకసారి అందరు జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించారు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఓకే, నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృజించినట్లు కనబడినవి మనకు కొన్ని ఉన్నాయి. అందులో 3 ఉంటాయి. ఓకే, నెంబర్ 1, నీరుని దేవుడు సృజించినట్లు లేదు. నెంబర్ 2, చీకటిని దేవుడు చేసినట్లు లేదు. నెంబర్ 3, మీరు చూస్తే నరకమును దేవుడు సృజించినట్లు లేదు. ఈ 3 మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో ఉండవు. అంటే దేవుడు చీకటి కమ్మని పలుకుగా చీకటి ఆయను, నీరు కలుగుగా కానగానే నీరు ఆయను, లేకపోతే నరకము కలుగునుగా కానగా నరకము సృజించబడును అని ఈ 3 మనకు ఉండవు. అంత మాత్రాన అవి దేవుడు చేయనిదే సృష్టిలోకి వచ్చినాయి అని కాదు. మళ్ళీ వినండి జాగ్రత్తగా. రాయబడనంత మాత్రాన అవి దేవుడు చేయలేదని కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. బాబు గోగినేని గారు ఏమంటున్నారు? మొదటి రోజున ఆయన వెలుగును చేశాడు కదా, మరి మనకి వెలుగు అనేటువంటిది సూర్యుని వల్లే వస్తుంది కదా, కాకపోతే సూర్యుడు వచ్చేసి 4వ రోజున దేవుడు సూర్యుని చేశాడు. మరి అసలు అది ఎలాగా, మరి మిగతా 3 రోజులు అంటే ముందు జరిగిన 3 రోజులు ఎలా జరిగినాయి అని క్వశ్చన్ చేశారు. ఓకే, నౌ లిసన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్త వినండి. అంటే దేవుడు సూర్య చంద్రులను చెయ్యక మునుపే వెలుగు ఉంది, చీకటి ఉంది. అందుకే మీరు చూడండి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అస్తమయమును ఉదయమును కలుగగా. అస్తమయం అంటే ఏంటి? సూర్యుడు అస్తమించడం. ఉదయం అంటే నైట్ అంతా అయిపోయి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రావడం. అంటే సూర్య చంద్రులు సృజించబడక మునుపు కూడా దేవుడు చేసిన ఒక దినము ఏదైతే ఉందో ఆ దినము 12 గంటలు వెలుగు, 12 గంటలు రాత్రి ఉండేది, చీకటి ఉండేది. అండ్ ఇంకో విధంగా అలా చెప్పాలంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అండ్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. అట్లా దేవుడు సూర్యచంద్రులు చేయక మునిపే ఒక డేని, ఒక రోజుని డిజైన్ చేశాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించండి. ఒక రోజు అనేటువంటి పదానికి వాడబడినటువంటి హీబ్రూ పదం ఏంటంటే యోమ్. యోమ్ అనేటువంటి హీబ్రూ పదం వాడబడింది.
యోమ్ అనేటువంటి ఈ హీబ్రూ పదము యొక్క అర్థం ఏంటంటే 24 hours అని అర్థం, 24 గంటలు అని అర్థం. ఓకే, చాలా మంది మన క్రైస్తవుల్లో కూడా 7 దినములు అంటే 7 దినములు కాదు, ఒక్కొక్కటి 1000 సంవత్సరాలు, 7000 సంవత్సరాలు అని కొంతమంది చెప్తారు. మరి కొంతమంది ఏమో అమ్మో అది చాలా సంవత్సరాలు, అది ఒక దినం అంటే ఒక దినము కాదు అని చెప్తుంటారు. అవన్నీ తప్పండి, అవి కరెక్ట్ కాదు. అకార్డింగ్ టు బైబుల్, అకార్డింగ్ టు హీబ్రూ లాంగ్వేజ్, అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసినటువంటి మోషని ప్రేరేపించి రాయించినటువంటి ఈ బైబుల్లో గ్రంథంలో బైబుల్లో మనము చూసినటువంటి యోమ్ అనే మాటకి అర్థం ఏంటంటే 24 గంటలు అని అర్థం. సో సూర్య చంద్రులను దేవుడు చేయక మునుపు కూడా రోజు అంటే 24 గంటలే. సో సూర్య చంద్రుల్ని దేవుడు ఎందుకు చేశాడు? వాళ్ళు వస్తేనే వెలుగు వచ్చినట్లు చేశాడా అంటే మనకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అలా అనిపిస్తుంది. ఎప్పుడు? ఎందుకంటే మనుషుని దేవుడు తయారు చేసింది 6th డే, 6వ రోజు కదా. అంటే 6వ రోజున మనుషుని చేయక మునిపే 4వ రోజున, అంటే మనుషుని చేయక మునిపే 2 రోజుల ముందు దేవుడు పగటి నీలుటకు సూర్యుడిని, రాత్రి నీలుటకు చంద్రుణ్ణి దేవుడు చేశాడని మనకి కారణం 1:14 చాలా క్లియర్ గా ఉంది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకనియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై యుండునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల మందిని వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినము ఆయను. ఓకే, సో దేవుడు సూర్య చంద్రులను చేసింది, నక్షత్రములను చేసింది 4వ దినము. మరి గడిచిన 3 దినములు ఎలాగా అస్తమయం ఉదయం కలిగింది? అదే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సూర్య చంద్రులు అనేటువంటి వారు 4వ దినము చేయబడ్డారు. కానీ 4వ దినము చేయబడక మునిపే దేవుడు డిజైన్ చేసినటువంటి, దేవుడు ప్రణాళిక చేసినటువంటి ఒక రోజు అనేటువంటిది 24 hours. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామో ద సేమ్ వే ఓకే, దేవుడు అట్లా సృజించాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అస్తమయమును ఉదయమును కలుగుగా అంటే ఇప్పుడు మనకి సూర్యుడు అస్తమిస్తుంటే చీకటి పడుతుంది, ఉదయిస్తుంటే వెలుగు వస్తుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు అస్తమించిన తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇట్లా మనకి కనిపిస్తుంది, ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఒక విషయం మీరు గమనించాలి, ఓకే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే సూర్యుడు వస్తేనే పగలు రావడం, చంద్రుడు వస్తేనే చీకటి రావడం అనేది కాదు ఇక్కడ. అది అలా చేయలేదు దేవుడు ఆల్రెడీ పగటిని చేశాడు, అలాగే చీకటిని కూడా చేశాడు. అందుకే మీకు చూడండి 4వ వచనంలో చూస్తే 3వ వచనం నుంచి దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఏంటి దాని అర్థం ఏంటి? 12 hours డే అండ్ 12 hours నైట్. సింపుల్, వెరీ వెరీ సింపుల్. బాబు గోగునేనికి నమ్మడానికి తనకి ఏమైనా అహం అడ్డం వచ్చి, లేదంటే దేవుడు లేడనే సిద్ధాంతం అడ్డం వస్తే వీ డోంట్ కేర్. బట్ బైబిల్ ఎంత క్లియర్ చెప్తుందో చూడండి, ఎంత క్లియర్గా అంటే దేవుడు వెలుగును చీకటిని రెండింటిని వేరుపరిచెను. సో అస్తమయమును ఉదయమును కలుగుగా అంటాడు 5వ వచనంలో. అస్తమయము ఉదయం కలుగా ఒక దినం ఆయన. దినం అంటే యోమ్, 24 hours డే. సో 24 hours డే అనేది దేవుడు చెప్పినటువంటి, దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక. ఇట్స్ ఎ డిజైన్ ఆఫ్ గాడ్స్ డిజైన్. ఎ డే ఈజ్ గాడ్స్ డిజైన్. ఇప్పుడు చూడండి ఇక్కడ 14వ వచనంలో చూస్తే, 1:14 వచనంలో ఏముంటుందంటే 16వ వచనంలో ఏముంటుందంటే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసిన. మళ్ళీ జాగ్రత్తగానండి, పగటి నేలుటకు పెద్ద జ్యోతిని,
రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని. అంటే ఏంటి? ఆల్రెడీ దేవుడు డిజైన్ చేసినటువంటి 12 hours డే అండ్ 12 hours నైట్ని ఏలడానికి వాటిని లేదంటే దాన్ని కనిపెట్టుకోవడానికి, లేదా ప్రాబ్లీ ఐ థింక్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ రియలీ మీన్. ఓకే, వాట్ బైబుల్ సేస్. యాక్చువల్లీ బైబుల్ ఏం చెప్తుందో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ దేవుడు చేసినటువంటి ఆ పగటిని ఏలడానికి దేవుడు సూర్యుడిని, చీకటిని ఏలడానికి చంద్రుడిని దేవుడు చేశాడు. అంతేగాని పగలే సూర్యుని వల్ల రావడం, చీకటి చంద్రుడి వల్ల రావడం అట్లా ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే, అంటే చీకట్లో చంద్రుడు ప్రకాశించడం అట్లా ఏం లేదు. దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసి, డేని డిజైన్ చేసి 24 hours దాన్ని నియమించి, పగటిని అలాగే రాత్రిని చేసి 3 రోజులు గడిచిన తర్వాత వాటిని ఏలడానికి 4వ దినమున దేవుడు చంద్రుణ్ణి సూర్యుడిని, పగటిని ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని దేవుడు సృజించాడు. అంతేగాని సూర్యుడు రావడం వల్ల 24 hours డే వస్తుంది, చంద్రుడు రావడం వల్ల 24 hours అంటే ఏమంటారు, సూర్యుడు రావడం వల్ల డే వస్తుంది, చంద్రుడు రావడం వల్ల నైట్ వస్తుంది, అట్లా కాదు. దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసి డేని 24 hours డిజైన్ చేసి 12 hours డేకి 12 hours నైట్కి దేవుడు డిజైన్ చేసి, ఆ తర్వాత వాటిని ఏలడానికి, వాటిని క్రమంలో పెట్టడానికి సూర్యుని చంద్రుని పెట్టాడే తప్ప మనుషులకు వెలిగివ్వడానికి, లేదంటే సూర్యుని ద్వారా సూర్యరశ్మి రావడం ద్వారా సమస్త ఏమంటారంటే భూమికి, చెట్లకు కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్, మనిషికి కావాల్సిన ఆక్సిజన్, వాటెవర్ బెనిఫిట్స్ ఆఫ్ సన్షైన్ అండ్ అగైన్ బెనిఫిట్స్ ఆఫ్ మూన్ లైట్. సో దేవుడు చంద్రుని యొక్క కాంతి ద్వారా మనుషునికి కావాల్సినటువంటి ఆ కాంతిని ఆ రోజుల్లో అలా ఇచ్చాడు. సో అట్లా దేవుడు పగటిని ఏలడానికి సూర్యుడిని, రాత్రి ఏలడానికి చంద్రుడిని దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి పగలు రాత్రి 12 hours వాటిని ఉంచాడు తప్ప అవి రావడం వల్ల 12 hours పగలు 12 hours నైట్ అట్లా జరగడం లేదు. ఇది అసలు సత్యం. ఈ విషయం తెలుసుకోవాలి. ఓకే, బైబిల్ చెప్పే సత్యం ఇది. బాబు గోగ్నేన్కి ఈ మాత్రం కూడా అర్థం చేసుకోవడం తెలియదు. ఆయన బైబిల్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళని నిజంగా బైబిల్ తెలిసిన వాళ్ళ ముందు కూర్చోబెట్టాలి. ఊరికే ఎవరు లేనప్పుడు ఎవరికైనా బైబిల్ తెలుసా, ఇక్కడ ఎవరైనా బైబిల్ చదువులో ఉన్నారంటే ఎవరుంటారు, ఉంటే మాత్రం ఏం మాట్లాడతారు? థియాలజియన్స్ ముందు, బైబిల్ నేర్చుకున్న వాళ్ళ ముందు ఏంటి, లేదంటే హీబ్రూ గ్రీకులు చదివిన వాళ్ళ ముందు, డాక్టరేట్ చేసిన వాళ్ళ ముందు, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళ ముందు మాట్లాడాలి. జ్ఞానం లేని వాళ్ళని ఎంతో మంది తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టేసి కొంతమంది అంటే ఏమంటారంటే డిస్కషన్స్ పెట్టేస్తూ ఉంటారు, ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు. మంచి పద్ధతి కాదు, ఈ విషయాన్ని గమనించాలి. సో బాబు గోగ్నేన్ చాలా తప్పుడు బోధ చేస్తున్నాడు అండ్ తప్పుగా బైబుల్ని వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను గారు చాలా తప్పండి మీరు చెప్పేది. దయచేసి బైబుల్ సరిగ్గా చదివి నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే మా దగ్గర రండి, నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను మీకు బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో. ఓకే, బైబిల్ సత్యం, బైబిల్ దేవుడు సత్యం, ఈ సృష్టి సత్యం, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము సత్యం, అలాగే ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు సత్యం. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ కోసం కూడా, బాబు గోగ్నేన్ గారు మీకోసం కూడా ఆయన మరణించారు. దేవుడు లేడు అంటున్నారు కదా, మీరు కళ్ళు మూసుకున్న తర్వాత మీకు దేవుడు ఉన్నాడో లేడో తెలుస్తారు రోజు. ఆ రోజు లబోదిబో అన్నా ఏం ప్రయోజనం లేదు. ధనవంతుడు ఏ విధంగా నరకంలోకి వెళ్ళి అప్పుడు ఏడవడం మొదలు పెట్టాడో అప్పుడు మీరు కూడా ఎలాగే ఏడుస్తారు. ఇది మాత్రం చాలా ఖచ్చితం. ఆ విషయాన్ని గమనించాలి. అలా జరగకుండా ప్రేమపూర్వకంగా ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, దైవ సేవకునిగా, థియాలజియన్గా మీకు నేను పిలుపునిస్తున్నాను. మీకు బైబిల్లో సందేహములు ఉంటే అడగండి, ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాము. ఎంతో మందికి ఇప్పటికి ఎన్నో సమాధానాలు చెప్పాం, మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాం. సో దేవుడు మీకు మంచి జ్ఞానం అనుగ్రహించి మరి బైబిల్ని విశ్వసించినట్లుగా మీకు దేవుడు జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేచనని దయచేయను గాక. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our video and please share and subscribe our channel. అనేక మందికి ఈ సత్యం తెలియనట్లుగా మరి యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. బాబు గోగ్నేన్ గారు చాలా ఫేమస్ పర్సన్ కాబట్టి ఆయన వేసిన క్వశ్చన్ చాలా మందికి రావచ్చు, లేదంటే అన్యులకు సహజంగా వస్తుంది, అండ్ మనలో కొంతమంది క్రైస్తవులు కూడా రావచ్చు. కాబట్టి అందరికీ కూడా మరి కనువిప్పు కలిగేటట్లుగా ఈరోజు మీకు ఈ వీడియో ఉంటుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే ద లార్డ్ బ్లెస్ యూ.